బయటికి వెళ్ళాలన్నప్పుడే కార్ క్లీనింగ్ గుర్తొస్తుంది, లేకపోతే కార్ క్లీనింగ్ ఎవరికి గుర్తు రాదు. వీళ్ళేమో రెడీ అయిపోయి ఇలా బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. రావట్లే అది నువ్వు రావట్లే. ఈరోజు మేము అందరము భారతి ఫార్మ్స్కి వెళ్తున్నాము, ఎందుకంటే టిఫిన్ తినడానికి. సో లాంగ్ జర్నీ, నిజంగానే ఉప్పల్ నుంచి వెళ్ళాలంటే జర్నీ లానే అనిపిస్తుంది అంతే. ఆద్వి వెళ్ళి వెనకాల కూర్చుంది. హాయ్ ఆద్వి, నువ్వు ఫస్ట్ హాయ్ చెప్తేనే బాగుంటది. చెప్పు హాయ్ చెప్పు. చిన్న చిన్న తమ్ముడు, చిన్న తమ్ముడు ఉన్నాడు, చిన్న తమ్ముడు బుజ్జోడు. ఈ పర్సన్ ఎక్కడో చూసినట్టుంది కదా. ఎక్కేసి ఎక్కేసి డిక్కీలో కూర్చో, లేకపోతే పైన కూర్చో. హాయ్ తమ్ముడు. ఆల్ గుడ్. చూడండి హాయ్ మామా. तुम देखन से डरे आलस परन आए वाले को नीचे. ఇంత ట్రాఫిక్ లో ఎలా వెళ్ళాలని మేము చూస్తుంటే ఇక్కడ వీళ్ళు హ్యాపీగా వీడియో చూసుకుంటూ వస్తున్నారు. లింగుకి హార్ట్ టచింగ్ సాంగ్ అందరికి స్పెషల్ గా లింగుకి. అదమా పంచకట్టు దోశ. నెక్స్ట్ టైం మా అన్న ఇక్కడ తీసుకొస్తాడంట పంచకట్టు దోశ. భారతి ఫార్మ్స్కి వెళ్తుంటే ఇంకొక ప్లేస్ దొరికేసింది, పంచకట్టు దోశ. నెక్స్ట్ టైం తింటున్నాం, సూపర్ ఉంటుందంట దోశ. ఈ రోజు ఇక్కడికి వెళ్ళక ముందుకే నెక్స్ట్ కూడా వచ్చేసింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ మాటలు. ఆగామేంటి సడన్గా అనుకుంటే ఫుల్ ట్రాఫిక్. అసలు ఇక్కడ చూస్తుంటే హైటెక్ సిటీ వచ్చేసాము. శిల్పారామం దగ్గర ఆల్ ఇండియా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అయితే అవుతుంది, అందుకోసమని ఇంత రష్. ఎగ్జిబిషన్ కమ్ సేల్ రెండు ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది అని అనుకొని మేమైతే ఇంకా కార్ దిగాము. శిల్పారామంలో ఎప్పుడు ఏదో ఒక మేళా లేదా ఎగ్జిబిషన్ అవుతూనే ఉంటుంది, అండ్ వీకెండ్స్లో వస్తే చాలా రష్గా ఉంటుంది. హ్యాండ్ క్రాఫ్ట్ మేళా కాబట్టి చాలా మంచి ఐటమ్సే దొరుకుతాయి రీజనబుల్ ప్రైజెస్కి. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్కి 60 రూపీస్ ఉంటుంది. ఇంకా లోపల వెళ్ళిపోగానే ఇంకా ఫస్ట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం మేము, ఎందుకంటే ఫస్ట్ అన్ని స్టాల్సే కనిపిస్తాయి కాబట్టి. మెయిన్గా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీకి అయితే చాలా స్టాల్సే ఉంటాయి, అండ్ మెటీరియల్స్, ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ కూడా చాలా మంచి స్టాల్సే ఉన్నాయి. వీకెండ్ కాబట్టి క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడు శిల్పారామంకి వచ్చిన జస్ట్ ఎగ్జిబిషన్ వరకే వచ్చి చూసి వెళ్ళిపోయేదాన్ని. ఈసారి ఇంకా ఫ్యామిలీ అందరితో వచ్చాం కాబట్టి లోపల వరకే వెళ్ళి అసలు ఏముంటాయి అని చూడాలనిపించింది, అందుకోసమే వచ్చాం. ఇంకా వాటర్ ఫౌంటైన్, గార్డెన్, పెడల్ బోటింగ్ ఇలా చాలా మంచి ప్లేసెసే ఉన్నాయి లోపల మనం చూడడానికి. కానీ వచ్చింది రాంగ్ టైం అని అయితే అర్థమైంది, బికాజ్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ అండ్ వీకెండ్ అవ్వడంతో చాలా రష్గా ఉంది ఈ శిల్పారామం మొత్తం కూడా. అండ్ ఇంకా కొంచెం సేపు అలా షాపింగ్, ఇంకా పిల్లల్ని ఆడించుకుంటూ మేము కూడా అన్ని స్టాల్స్ విజిట్ చేయడము, కొంతసేపు పార్క్, ఇంకా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఫుడ్ కోసం అని అయితే అంత మంచి స్టాల్స్ ఏమి ఉండవు, జస్ట్ స్నాక్స్, టీ అలాంటివే అవైలబుల్లో ఉంటాయి. అవి కూడా క్వాలిటీ అంత బాగా ఏమీ నచ్చలేదు మాకైతే. వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి స్పాట్సే ఉన్నాయి, ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ కనిపించేదే బోటింగ్ ఏరియా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చుట్టూ కూడా వాకింగ్ ఏరియా లాగా ఉంటుంది, అండ్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి వాక్ చేస్తూ వెళ్ళడానికి. బోటింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. వీకెండ్ కాబట్టి ఇంత రష్, అదే వీక్ డేస్లో అయితే ఇంత రష్ అస్సలు ఉండదు. సో వీక్ డేస్లో రావడం బెటర్.
శిల్పారామంలో మెయిన్గా చూడాల్సింది ఈ విలేజ్, మస్ట్ విజిట్ ప్లేస్. అసలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ని మస్ట్గా విజిట్ చేస్తారు. ఇక్కడ పాతకాలం ఇల్లులు, దాంట్లో ఉండే మనుషులు, వాళ్ళు చేసే వర్క్, వాళ్ళు యూస్ చేసే ఐటమ్స్ అవన్నీ కూడా మ్యూజియం లాగా పెడతారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసామనంటే చాలా బాగుంటుంది. ఎక్కడో కొత్త ప్లేస్కి వచ్చినట్టుగా ఉంటుంది. ఇంతకు ముందు అరకు మ్యూజియం మీరు చూసి ఉంటే సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నాకు ఈ విలేజ్ మ్యూజియంలో అయితే చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఇల్లులు చాలా క్యూట్గా ఉన్నాయి. నిజంగా మనం విలేజ్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. అక్కడున్న ఆ ముగ్గులు, ఆ కలర్, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తుంటే, ఇక్కడ చూస్తుంటే ఎవరో మా వాళ్ళలానే ఉన్నారు. మీరు గుర్తుపట్టి ఉంటే కమెంట్ చేయండి. అన్ని ఇళ్ళల్లో కన్నా ఈ ఇల్లు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. చాలా క్యూట్గా కూడా అనిపించింది. ఇవన్నీ చూసి బయటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ది బ్యూటీ ఆఫ్ శిల్పారామం ఇప్పుడు చూస్తాం మనము. చూడండి ఎంత బాగుంది కదా, కలర్స్తో వాటర్ ఫౌంటైన్, చుట్టూ కలర్స్. అసలు ఈ ప్లేస్లో కూర్చొని చాలా టైమే స్పెండ్ చేసాము మేము. మీరు విజిట్ చేసేటప్పుడు కూడా ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి, సో దట్ ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలా మంచిగా కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేశారు శిల్పారామం మొత్తం కూడా. ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు నైట్ టైంలో ఇవన్నీ కూడా చూడొచ్చు మనము. పిల్లల కోసం అయితే సెపరేట్ ప్లే ఏరియానే ఉంది. చాలా మస్తుగా ఆడుకున్నారు ఆద్వి అండ్ తేజాన్షు. వాళ్ళు ఫుడ్ స్నాక్స్ తినుకుంటూ కూడా అసలు ఆడడం అయితే ఆపలేదు. ఇక్కడ ఇవన్నీ చూస్తూ అసలు మేము వచ్చిన పని అయితే మర్చిపోయేలాగా ఉన్నామని చెప్పి రిటర్న్ అయ్యాము. మళ్ళీ ఇంతగా చూసిన తర్వాత షాపింగ్ చేయకపోతే ఎలాగా, ఫైనలీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా షాపింగ్ చేసేసి ఏం చేద్దామని చెప్పి అయితే ఒక 2-3 స్టాల్స్ అలా మళ్ళీ తిరిగేసి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాము. ఈ డ్రెస్సెస్ గురించి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడండి. చాలా బాగుంది కలెక్షన్ అక్కడైతే. భారతి ఫార్మ్స్కి వెళ్దాం అని చెప్పి ఈవినింగ్ స్టార్ట్ అయినాం. నైట్ అయిపోయింది, ఇంకా రోడ్డు పైన ఉన్నాం. చూడండి అన్నారు ఒక ప్లేస్కి వెళ్దామని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ షాపింగ్ తిరగడము అన్నీ అయిపోయింది. ఇంకా అది అలసిపోయింది. ఇంకా ఫైనలీ ఇప్పుడు మళ్ళీ వారధి ఫార్మ్స్కి ఇంకొక 10 minutesలో రీచ్ అయిపోతాం. ఫైనల్లీ వారధి ఫార్మ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్డు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. దీనికోసమే కదా మనం అంత దూరం నుంచే ట్రావెల్ చేసి వచ్చింది. అంత దూరం నుంచి వచ్చాము, నేత్ర గారు లేరు అనుకున్నాం కదా, ఉన్నారు. మెయిన్గా ఇక్కడ వచ్చింది పూరి కోసము. అక్కడ చూస్తేనేమో చాలా పెద్ద బోర్డే పెట్టారు, సారీ పూరి నాట్ అవైలబుల్ అని. పూరికి అయితే ఈ ప్లేస్లో చాలా మంచి ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఇవన్నీ ఐటమ్స్, పెసరట్టు, దోశ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ఆర్గానిక్, హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. మెయిన్గా చెప్పుకోవాల్సింది వీళ్ళ ఫుడ్ క్వాలిటీ గురించి. అసలు పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా పండించిన ఐటమ్స్తో మాత్రమే వీళ్ళు టిఫిన్స్ చేస్తారు, అందుకే ఇంత న్యాచురల్ టేస్టీగా. టమాటా చట్నీతో పాటు ఫేమస్ పప్పు చారు చూడండి ఎలా తాగుతున్నారు. నిజంగానే తాగొచ్చు. ఆల్మోస్ట్ అక్కడ దొరికే అన్ని టిఫిన్స్ కూడా ట్రై చేసాము. అన్నీ కూడా టేస్ట్ సూపర్గా ఉన్నాయి. మనకి టిఫిన్స్ తినగానే హెవీగా అనిపిస్తుంది బయట, కానీ ఇక్కడ మాత్రం అసలు అలాంటి ఫీలింగే అనిపించలేదు, చాలా లైట్గా అనిపించింది. అండ్ పప్పు చారుకి అయితే ఎవరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఊర్లో మనం పప్పు తింటే ఏ ఫీల్ వస్తుందో సేమ్ అలానే అనిపిస్తుంది, కాకపోతే దీంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. వారధి ఫార్మ్స్ గురించి షార్ట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఎవరైతే మిస్ అయ్యారో వెళ్ళి ఒక్కసారి చూసేయండి. లాస్ట్లో పైనాపిల్ జ్యూస్ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, ఇంకా ఇక్కడ సాంబార్ కటోరీ అవుతున్నాయి. ఫైనలీ వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ టిఫిన్స్ హియర్. చాలా మంచి టేస్టీ టిఫిన్స్ తిన్నాము. అండ్ దెన్ ఫైనలీ ఎండింగ్ ఆ డే విత్ చాయ్. అసలు ఇది లేకపోతే ఇంకా డే ఎండ్ అవ్వదు. కడుపు నిండా టిఫిన్స్ తిన్న తర్వాత టేస్టీ చాయ్ కోసం అయితే నిలోఫర్కి వెళ్ళిపోయాము. అక్కడ దొరికే ఆ ఖారా బిస్కెట్ చాయ్ నెక్స్ట్ లెవెల్.
ఆల్వేస్ ఆల్ టైమ్ ఫేవరెట్ చాయ్ మా ఫ్యామిలీ మొత్తానికి. చాలా ఎంజాయ్ చేస్తాము ఈ టీ టైంని మేము మెయిన్గా అయితే. Hope you all like this video. Thanks for watching till here. Do like, share and subscribe my YouTube channel.